తెలిసిందే మేము 6 రోజులు పీస్ఫుల్ ప్రొటెస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఈరోజు 7వ రోజు కూడా మా పీస్ఫుల్ ప్రొటెస్ట్ని కొనసాగిస్తున్నాము. అండ్ అందులో భాగంగా మా డిమాండ్స్ మేము ఏం చేస్తే మా పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఆపేస్తామో దానికి తగ్గట్టుగా మేము మా ప్రెస్ నోట్ని రిలీజ్ చేసాము నిన్ననే. అండ్ ఇందులో విధంగా ఈ ప్రెస్ నోట్లో ఉన్న విధంగా సీఎం కేసీఆర్ సార్ డైరెక్ట్ మా క్యాంపస్ని విజిట్ చేయకపోయినా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి సార్ తన చేతుల మీద సైన్ పెట్టేసి ప్రతి మా డిమాండ్కి ఈ డిమాండ్ ఎంత లోపు అయిపోతుంది, ఈ డిమాండ్ ఎంత లోపు అయిపోతుంది, ప్రతి ఒక్కటి టైం బౌండ్తో మాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి సార్ సైన్తో రిలీజ్ చేసేస్తే మేము ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఆపేస్తాం. అండ్ దానికి తగ్గట్టుగానే మేము ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాము. అండ్ మనం చూసినట్టయితే మన ఆర్జీకేటీ అనేది ఆర్జీకేటీ యాక్ట్ 18 ఆఫ్ 2008 ప్రకారం నడుస్తూ ఉంది. దాన్ని మనం 2016లో అమెండ్మెంట్ చేసుకున్నాం. దాంట్లో ఉన్న డేటా ప్రకారమే మేమైతే ఏవి కొంతమ కోరికలు అయితే కోరట్లేదు. మాకు ఏవైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పారో ఆర్జీకేటీ యాక్ట్ ప్రకారం మేము వాటిని డిమాండ్ చేయదలుచుకున్నాం. అయితే మన ఆర్జీకేటీ యాక్ట్ లో స్టాట్యుటరీ బాడీస్ అని కొన్ని ఉన్నాయి, స్టాట్యుటరీ పొజిషన్స్ ఉన్నాయి. అవేంటి? ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, ఫైనాన్స్ ఆఫీసర్, డైరెక్టర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇవన్నీ ఉన్నాయి. సో మా క్యాంపస్, మా యూనివర్సిటీ అనేది ఈ యాక్ట్ మీద నడుస్తుంది కాబట్టి మేము ఈ పొజిషన్స్ అన్నిటిని ఫిల్ చేయమని గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2016లో జరిగిన అమెండ్మెంట్లో మనకు గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, గవర్నమెంట్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఇన్ అపాయింటింగ్ ఛాన్సలర్. సో ఛాన్సలర్ని అపాయింట్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్కు ఉంది. అండ్ అదేవిధంగా వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేటప్పుడు మనకు సెర్చ్ కమిటీ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీలో నామినీ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్, నామినీ ఆఫ్ ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ నామినీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఉంటారు. దీస్ 3 పీపుల్ విల్ అంటే ఈ ముగ్గురు 3 పేర్లను సిఫార్సు చేస్తే దాంట్లో నుంచి బెస్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు యూనివర్సిటీ అనేది గ్రాంట్స్ మీద నడుస్తుంది. ఆ గ్రాంట్స్ ఏంటంటే 311 గ్రాంట్స్ అండ్ 312 గ్రాంట్స్. అయితే 311 గ్రాంట్స్ అనేవి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ సాలరీస్ అండ్ 312 గ్రాంట్స్ అనేవి అదర్ గ్రాంట్స్ ఆర్ ఫర్ స్టూడెంట్ వెల్ఫేర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం అండ్ అకాడమిక్ డెవలప్మెంట్ కోసం అండ్ స్టూడెంట్ బేసిక్ కమ్యూనిటీస్ కోసం. అండ్ మనకైతే ఫైనాన్స్ ఆఫీసర్ అవసరం అయితే తప్పకుండా ఉంది ఈ సమయంలో మనకి. ఎందుకంటే 2018 వరకు మనకు 311 గ్రాంట్స్ 312 గ్రాంట్స్ 2 వచ్చాయి. కాకపోతే 2019 నుంచి మనకు ఈ 312 గ్రాంట్స్ ని ఆపేశారు. 311 గ్రాంట్స్ అంటే వేతనాలు మాత్రం వస్తున్నాయి, కాకపోతే స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం మాత్రం ఏ బడ్జెట్ రావట్లేదు. అండ్ మనకు మొన్న చూసుకున్నట్టయితే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ కోసం మనం ఎప్పటి నుంచో 2018లో జరిగిన స్ట్రైక్ అప్పటి నుంచి మనం ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే అది ఇప్పటి వరకు జరిగింది అయితే లేదు. అండ్ మొన్న మంత్రి గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనం కనుక వీసీని అపాయింట్ చేయాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పారు. ఆ పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. అదేంటో ఇప్పుడు మేము క్లియర్గా చెప్పబోతున్నాం. మనకు డైరెక్టర్ని అపాయింట్ చేశారు కదా, డైరెక్టర్ని కూడా ఊరికే అపాయింట్ చేయరు. అపాయింట్ చేయడానికి వీ నీడ్ ఏ సెర్చ్ కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన పేర్లలో ద బెస్ట్ విల్ బి సెలెక్టెడ్. ఇన్ ద సేమ్ వే వైస్ ఛాన్సలర్ కోసం కూడా ఆ సెర్చ్ కమిటీని ఫామ్ చేయొచ్చు, ఇప్పుడు ఇమీడియట్ గా ఫామ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఒక 2 రోజులలో అయిపోతుంది. ఆ సెర్చ్ కమిటీని ఫామ్ చేసి మనకు వైస్ ఛాన్సలర్ ని అపాయింట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు చూసుకుంటే 312 గ్రాంట్స్ రావట్లేదు కదా. 312 గ్రాంట్స్ రాకపోవడానికి కారణం బడ్జెట్ అలొకేషన్. సో ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే హరీష్ రావు రాష్ట్ర ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావును కూడా మేము వేడుకుంటున్నాం, సార్ మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు, 312 గ్రాంట్స్ రావాల్సి ఉంది. సో స్టూడెంట్ ఎమ్యూనిటీస్ కోసం మీరు తప్పక ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మేము ముందుగానే చెప్పినట్టే ఇవైతే గొంతమ కోరికలు అయితే అస్సలు కాదు. ఎందుకోసం అంటే మాకు ఎవైతే అడ్మిషన్ సమయంలో ఎవైతే ప్రొవైడ్ చేస్తామని చెప్పారో వాటినే మేము అడుగుతా ఉన్నాం. అండ్ ఈ ప్రెస్ నోట్లో చూసుకుంటే కనుక మనకు మేము కేటగరైజ్ చేసుకున్నాం డిమాండ్స్ టు ద గవర్నమెంట్ అండ్ డిమాండ్స్ టు ద డైరెక్టర్. మనకు రీసెంట్ గా డైరెక్టర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేము అడగాల్సింది ఏంటంటే మనకు స్టాట్యుటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, వాటన్నిటిని త్వరగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఎలా రన్ అవుతుందని కూడా మేము గవర్నమెంట్ ను క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు అంటే ఆ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ను 2016లో అమెండ్ చేశారు, మీరే అమెండ్ చేశారు మీకు అనుగుణంగా. మరి ఇప్పుడు మాత్రం ఆ యాక్ట్ ప్రకారం ఎందుకు నడవట్లేదో మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. అండ్ డిమాండ్స్ టు ద గవర్నమెంట్ వచ్చేసి ఛాన్సలర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ని ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని విత్ ఇన్ ఏ వీక్ లోగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అంటే మేము స్ట్రైక్ ని కాల్ ఆఫ్ చేయడానికి మాకు కావాల్సిన ఏవైతే డిమాండ్స్ కావాలో అవి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఛాన్సలర్ అండ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఇమీడియట్ గా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ని విత్ ఇన్ ఏ వీక్ లోగా అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ఏ సెర్చ్ కమిటీ టు బి అపాయింటెడ్ ఇమీడియట్లీ.
సెర్చ్ కమిటీని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. అండ్ మనకు 312 గ్రాంట్స్ ఏవైతే 2019 నుంచి ఆగిపోయాయో ఆ గ్రాంట్స్ ని రెజ్యూమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 8,000 మంది స్టూడెంట్స్ ని వాళ్ళ జీవితాలను మోసం చేస్తా అని ఇక్కడికి తీసుకొచ్చి బడ్జెట్ ఇవ్వకుండా ఉంటానైతే అది నమ్మే విషయం అయితే కాదు, అండ్ అది తగిన విషయం కూడా కాదు. సో మనకు 312 గ్రాంట్స్ తప్పకుండా ఇవ్వాల్సిందే. అండ్ డిమాండ్స్ టు ద హానరబుల్ డైరెక్టర్. అయితే మేము ఇక్కడ మాకున్న 12 డిమాండ్స్ మేము ఇక్కడ క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఒకటే. డే 1 నుంచి 14 జూన్ నుంచి మేము ఏదైతే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఉన్న 12 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 డిమాండ్స్ చుట్టూరనే మేము తిరుగుతా ఉన్నాం. అంతేగాని కొత్తగా పెట్టినా అయితే ఏం లేవు. మనకు గ్రాంట్స్ రావట్లేదు కాబట్టి మన దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది ఫీజు. సో మనకు గ్రాంట్స్ కనుక వచ్చినట్టయితే 100% ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. మేము ఆల్రెడీ చెప్పిన దాంట్లోనే వీఆర్ ఇంక్లూడింగ్ దట్ అగైన్, వీఆర్ రిమెంబరింగ్ యూ. మాకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఉండాలని. డిమాండ్స్ టు ద హానరబుల్ డైరెక్టర్ వచ్చేసి మాకు దానిలో ఆ డిమాండ్స్ ఇచ్చే డైరెక్టర్కి ఇచ్చే డిమాండ్స్లలో మళ్ళీ 2 కేటగిరీస్ చేసినాం. అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి ఏవైతే చేయగలగవచ్చు అండ్ టైం బౌండ్ తోటి ఏవైతే ఉన్నాయో చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి చేయగలిగేటి ఏంటి అంటే ఇష్యూయింగ్ టెండర్స్ ఫర్ ల్యాప్టాప్స్, యూనిఫామ్స్, స్పోర్ట్స్ వేర్, మనకి ఇచ్చే బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇంతకుముందు ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేశారో సేమ్ అవే మళ్ళీ రెజ్యూమ్ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇష్యూయింగ్ టెండర్స్ ఫర్ ఎలక్ట్రికల్, నెట్వర్క్ అండ్ ప్లంబింగ్ అండ్ స్పోర్ట్స్ ప్రొక్యూర్మెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అడిషనల్ టైటిల్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ 24/7 లైబ్రరీ, మాకు ఇవి కావాలి. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరో వస్తున్నారని క్లీన్ చేయడం కాకుండా అది ఎప్పటికీ అదే విధంగా మెయింటైన్ అయ్యేటట్టు క్లీన్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ సార్ గారిది. అండ్ టెండర్స్ ఫర్ క్యాంటీన్స్, షాపింగ్ కాంప్లెక్స్, జిరాక్స్ షాప్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నిటికీ టెండర్స్ వేయాల్సిన బాధ్యత కూడా డైరెక్టర్ సార్ గారిదే. అండ్ ఈ మోనోపాలీని తీసేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పినట్టు కాదు, మా పేరెంట్స్ మేము వచ్చింది గ్రామీణ ప్రాంతాల నుంచే అండ్ మా పేరెంట్స్ ఏం చేసే ప్రతి ఒక్క రూపాయిని మేము మంచిగా ఖర్చు పెట్టదలుచుకుంటాం. సో మోనోపాలీ అనుకున్నట్టయితే వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది కాబట్టి మాకు మా డబ్బులు సక్రమంగా వినియోగించుకునేటట్టు మా బేసిక్స్ నీడ్స్ ని కొనుగోలు చేసేటట్టు వి నీడ్ సమ్ షాపింగ్ కాంప్లెక్స్ అండ్ వి నీడ్ జిరాక్స్ షాప్స్ అండ్ క్యాంటీన్స్ ఎక్సెట్రా. అండ్ టైం బౌండ్ వచ్చేసి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయంటే going back to ICT based education, it takes some time, we know, and the renovation of PUC downs and hostel. Okay, renovation ki time teeskuntadi, but we have to show an alternative for this at this particular moment. And recruitment of faculty, ప్రొఫెసర్స్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మనం చూసినట్టయితే నాకే ఇచ్చింది మనకు నాక్ రిపోర్ట్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఏవైతే స్టాట్యూటరీ పొజిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు ఫిల్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్యాకల్టీ అంటే 170 మంది ఉండాల్సిన చోట 17 మంది మాత్రమే ఉన్నారు రెగ్యులర్ ఫ్యాకల్టీ. సో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే కనుక ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో మెరుగుపడుతుందని మా ఉద్దేశం. అండ్ 2018 నుంచి స్ట్రెంత్ పెరిగిన విషయం మనకు తెలిసిందే కదా, 1000 నుంచి 1500కు. సో ఆ స్ట్రెంత్ ప్రకారం కూడా ఫ్యాకల్టీ ఉంటే బాగుంటుంది. అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పీఈటీస్ అండ్ కోచెస్ ఫర్ ఆల్ స్పోర్ట్. మనం ప్రస్తుతం సినారియో చూసుకుంటే 8000 మంది విద్యార్థులకు 2 మాత్రమే పీఈటీస్ ఉన్నారు. అండ్ గర్ల్ స్టూడెంట్స్ అయితే అసలు గ్రౌండ్ పోవడమే బంద్ చేసినారు. సో వాళ్ళ కోసం మనకు లేడీ పీఈటీస్ కావాలి అండ్ కోచెస్ ఫర్ ఆల్ స్పోర్ట్స్ ఆర్ నీడెడ్. అండ్ లాస్ట్లీ కొలాబరేషన్ విత్ యూనివర్సిటీస్, విత్ అదర్ యూనివర్సిటీ. ఎందుకోసం ఇన్ అకాడమిక్స్ పరంగా చూసుకున్నా కానీ అండ్ ప్లేస్మెంట్స్ పరంగా అండ్ టెక్నో కల్చరల్ యాక్టివిటీస్ ప్రకారం చూసుకుంటే వీ హ్యావ్ టు గెట్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్. అంటే మేము కూడా మా విద్యార్థులకు కూడా పోటీ ప్రపంచంలో ఎలా బతకాలని తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి కాంపిటేటివ్ వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ వీ హ్యావ్ టు గెట్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ లాస్ట్లీ we have a small message to the government. We the students of అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే we demand resolving problems under category 1 with immediate effect and return assurance stating that the demands under category 2 will be resolved in a certain time bound. Duly signed with a class stating protest can be continued if the time bounded demands are not met. అంటే డిమాండ్స్ కనుక మీట్ కాలేకపోతే వీ హ్యావ్ దట్ రైట్ టు ప్రొటెస్ట్ అగైన్. మేము ఈ విధంగా తెలియజేయదలుచుకున్నాం. అంటే ఏదైతే అష్యూరెన్స్ మీరు ఇస్తారో దాంట్లో క్లియర్ గా రాసి ఉంటుంది అన్నట్టు. ఈ డిమాండ్స్ కనుక మీట్ కాకపోతే, ఈ డిమాండ్స్ కనుక సాటిస్ఫై చేయలేకపోతే వీ కెన్ స్టార్ట్ ప్రొటెస్ట్ అగైన్. అండ్ హియర్ ద మెసేజ్ టు ద గవర్నమెంట్ గోస్. We the students of RGKT Basar have immense confidence in the government of Telangana. Requesting Honorable Chief Minister Sri Kalvakuntla Chandrasekhar Rao garu and our mother-like Education Minister Srimati Sabita Indra Reddy Madam garu. Please visit us in person to give assurance in a written format. We wholeheartedly want to share all of our problems with our government. We have the patience to wait peacefully for our Honorable Chief Minister Sri Kalvakuntla Chandrasekhar Rao garu and the respected Education Minister Srimati Sabita Indra Reddy garu. Respected government, please consider RGKT Basar. That's all from our side. Thank you.